అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఈరోజు వీడియో మార్నింగ్ నుండి ఈవినింగ్కు డైలీ రొటీన్ అయితే ఉంటుంది. ఇక్కడైతే ఇంకా కార్తీక మాసం అయితే అయిపోయింది కదా, లాస్ట్ డే అన్నమాట. పొద్దున్నే లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా దీపారాధన అది చేసేసుకున్నాను. ఇక్కడ బాల్కనీలో కూడా ఇలా పెట్టేసుకుంటూ ఉన్నాను కదా ఈ మంత్ అంతా. ఇప్పుడు టైం అయితే ఇంకా 5:30 అలా అయింది. 5:30 కల్లా పూజ ఫినిష్ చేసుకున్నాను. బయట అయితే మనకి ఇప్పుడు వింటర్ కాబట్టి 6:30 వరకు కూడా కొంచెం చీకటిగానే ఉంటుంది కదా ఎక్కువగా. ఇక్కడైతే అసలు నక్షత్రాలు అయితే అస్సలు కనిపించవు ఆ టైంలో కూడా. మేబీ బయటంతా ఎక్కువ స్ట్రీట్ లైట్స్ లైటింగ్ ఉండటం వల్లేమో ఎంత చూసినా కూడా నాకు 2 కనిపిస్తాయి. 5 గంటలకు లేచినప్పుడు మాత్రం 2 నక్షత్రాలు అటొకటి ఇటొకటి పైన కనిపిస్తూ ఉంటాయి అంతే. ఇంకా ప్రస్తుతానికైతే ఇంకా చీకటిగానే ఉంది. ఇప్పుడు టైం చూసారు కదా, 6 అయింది. 6కి కూడా మనకి చీకటిగానే ఉంటుంది కదా. 6:30 అట్లా 6:45కి బాగా వెలుతురు వస్తుంది. ఇంకా మా వాళ్ళైతే స్కేటింగ్కి వెళ్ళిపోయారు. ఇది వీకెండ్ తీసిన వీడియో. ఇక్కడ చూడండి, ఇంకా దేవుడి దగ్గర అంతా దీపారాధన అయితే ఎర్లీగానే ఫినిష్ చేసుకున్నాను 5:30 కల్లా. ఇంకా మా వాళ్ళిద్దరైతే స్కేటింగ్కి వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా వాకింగ్కి అలా వెళ్దాం అన్నట్లు ఉన్నాను. దీపారాధన ఉంది కదా, అందుకని ఇంకా ఉండిపోయాను అనమాట. ఇంకా వీడియోస్ అవి షార్ట్ వీడియోస్ కొంచెం వాయిస్ అది చెప్పుకొని ఇంకా వాయిస్ ఫినిష్ అయిన తర్వాత చిన్నగా ఇంకా దీపారాధన కూడా కొండెక్కింది ఇక్కడ బాల్కనీలో అట్లా. ఇవన్నీ తీసుకొని మళ్ళీ అవన్నీ లోపల పెట్టేసుకొని మొత్తం ఒకసారి సర్దుకొని చిన్నగా ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్తానమాట. పొద్దున్నే మనకి చలికాలంలో చక్కగా బాగుంటుంది కదా వాకింగ్ చేసుకుంటే, ఒక హాఫ్ అన్ అవర్ అట్లా. ఇంకా బాల్కనీలో దీపం అది లోపల పెట్టేసుకొని ఇక్కడ చూడండి, డ్రాయింగ్ మా అమ్మాయి చేసింది. ఆయిల్ పెయింట్స్ స్టార్ట్ చేసింది అనమాట. ఇంకా అది అలా డ్రై అవ్వలేదని చెప్పేసి అలాగే పెట్టేసింది. ఐడి కార్డు, ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు ఇన్స్టిట్యూట్ వాళ్ళు, స్కూల్ వాళ్ళు, ప్రతి ఒక్కటి ఇంకా ఐడి కార్డులు యూనిఫామ్లు కంపల్సరీ అయిపోయినాయి కదా. ఇప్పుడు నార్మల్ బట్టల కన్నా కూడా యూనిఫామ్సే ఎక్కువ యూజ్ చేస్తున్నాం అనిపిస్తుంది. ఇప్పుడు ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా ఐడి కార్డులు ఇచ్చారు. మళ్ళీ యాక్సెస్కి అది ఉంటేనే యాక్సెస్ అన్నట్లు అలా క్రియేట్ చేసేసారు. స్కూల్స్కి ఇన్స్టిట్యూట్స్కి ఎంతెంత ఖర్చు అవుతున్నాయి. ఎడ్యుకేషన్ వాల్యూ అంత పెరిగిపోతుంది కదా. ఇంక ఈ టేబుల్ మీద పెట్టేసింది ఆ బుక్ డ్రాయింగ్ది. డ్రై అవ్వలేదని చెప్పేసి పెయింట్, సరే ఇంకా అవన్నీ సర్దుదామని చెప్పేసి సర్దేస్తూ ఉన్నాను. ఇక్కడ ఇవన్నీ ఇంకా సర్ది పెట్టేసుకొని ఒకసారి అంతా హౌస్ అంతా కొంచెం నీట్గా సర్దేసుకుంటే కొంచెం ఇంకా ఫ్రీ టైమే. ఈరోజు ఇంకా లాస్ట్ కదా కార్తీక మాసం, మళ్ళీ ఈవినింగ్ పూజ అయిపోతే మనకి ఇంకా కార్తీక మాసం అయిపోయినట్లే. ఇక్కడ కిచెన్లో గిన్నెలు కూడా నైట్ అన్ని కడిగి పెట్టేసి ఎక్కడ ఉన్నాయి. మొత్తం టబ్ అంతా నిండిపోయింది. ఇంకా అవన్నీ తీసి స్పూన్లు అన్నీ పెద్ద పెద్ద గిన్నెలు అన్నీ ఒకసారి మొత్తం అంతా క్లియర్గా అంతా లోపల పెట్టేసుకుంటే ఈవినింగ్ వరకు ఇంకా మనకి వేరే ఇంకా అవి కదిలిచ్చే పని ఉండదు. సాయంత్రం మళ్ళీ వంట చేసుకునే వరకు. నైట్ టైమే మనం ఎప్పుడైనా మనకి నైట్ టైమే అంతా క్లీన్ చేసి పెట్టేసుకుంటే మార్నింగ్ లెగవగానే చాలా ప్రశాంతంగా హాయిగా పనులు అయితే స్టార్ట్ అవుతాయి కదా. కిచెన్లో అంతా స్టవ్ క్లీనింగ్ కానీ చక్కగా గిన్నెలు ఇవన్నీ మనం తినగానే నైటే క్లీన్ చేసి పెట్టేసుకుంటే మార్నింగ్ లెగవగానే ఆ వర్క్ అయితే ఉండదు కదా. ఇంకా లేసి క్లీన్ చేసుకొని చక్కగా స్నానం చేసి పూజ చేసుకొని వంట స్టార్ట్ చేసుకోవచ్చు కదా. చాలా ఫ్రెష్గా చాలా బాగుంటుంది. మీలో ఎంతమంది అలా చేస్తారు? మార్నింగ్ స్నానం చేసిన తర్వాత వంట స్టార్ట్ చేసుకుంటే చాలా అదొక ఎనర్జెటిక్గా ఉన్నట్లు ఉంటుంది. ఎంతమంది అలా చేస్తారు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అంటే పాసిబిలిటీ ఉన్న వాళ్ళు, అందరికీ కుదరకపోవచ్చు. ఇక్కడైతే ఇంకా గిన్నెలన్నీ సర్దేసుకొని సరే వెళ్దాము. ఇంకా ఇప్పుడు టైం అయితే 7 అయింది. 7:30 కల్లా నేను స్కూల్ దగ్గరికి వెళ్ళిపోతాను, స్కేటింగ్ దగ్గరికి. నాకు వాక్ చేసినట్లు ఉంటుంది చక్కగా. ఇంకా కాసేపు మంచిగా చల్లగాలికి అట్లా వాక్ చేసుకున్నట్లు ఉంటుంది, బాగుంటుందని చిన్నగా నడుచుకుంటూ వెళ్ళిపోతాను. ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్తా. రిటర్న్ వచ్చేటప్పుడు వాళ్ళతో పాటు కార్లో వచ్చేస్తాను.
కొంచెం వెళ్ళేటప్పుడు కొంచెం మనీ అలా తీసుకెళ్ళిపోతాను. వచ్చేటప్పుడు గ్రోసరీస్ అట్లా ఏమన్నా కావాలంటే తీసుకొని వచ్చేయచ్చు. పాలు అట్లా చిన్న చిన్న ఐటమ్స్ అయితే అవసరం అవుతాయి కదా. ఇక్కడైతే వచ్చేటప్పుడు సూపర్ మార్కెట్కి అని చెప్పేసి వెళ్ళాము. క్రిస్మస్ ఇంకా చాలా టైం ఉంది, కానీ అప్పుడే పెట్టేశారు చూడండి. క్రిస్మస్ ట్రీస్, బెల్స్, బాల్స్, డెకరేషన్ ఐటమ్స్ ఇవన్నీ చాలా పెట్టేశారు. జస్ట్ ఇంకా మనకి డిసెంబర్ ఇది స్టార్టింగే కదా, స్టార్టింగ్ లో డిసెంబర్ 1st ఇంకా ముందే పెట్టారేమో. మేము నిన్న వెళ్ళేటప్పటికి అంతా డెకరేట్ చేస్తున్నారు ఇక్కడ. ఇవన్నీ చాలా పెట్టున్నారు. 25th కదా క్రిస్మస్, ఎంత ఎర్లీగా షాప్స్ వాళ్ళు అయితే చాలా అడ్వాన్స్డ్ ఉంటున్నారు ప్రతి ఒక్కటి. ఎంత ఎర్లీగా పెట్టేశారో. మేబీ పెట్టుకుంటారేమో మరి. చాలా మంది చిన్న చిన్నవి తీసుకెళ్లి ఇంట్లో డెకరేట్ చేసుకుంటూ ఉంటారు కదా. ఈ 1 month చాలా మంది లైటింగ్ వేసుకుంటారు, ఇట్లా క్రిస్మస్ ట్రీ కానీ ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటారు కదా. మేబీ దాని వల్ల కూడా కొంచెం చాలా ముందే పెట్టేసి ఉంటారు. చాలా బాగుంది అంతా. చాలా ఐటమ్స్ అయితే చాలా పెట్టున్నారు, మంచిగా డెకరేట్ చేశారు పైనంతా. ఇక్కడ పక్కన చూడండి, ఇవన్నీ ఇప్పుడు వింటర్ సీజన్ కదా, ఇక్కడ క్యాంపింగ్ చాలా మంది బయటకు వెళ్ళిపోతారు. ఇప్పుడైతే యుఏఈ నేషనల్ డే కూడా ఉంది. వరుసగా 4 days 5 days హాలిడేస్ వచ్చినాయి, లాంగ్ వీకెండ్ అన్నట్టు. అందరూ బయటకు వెళ్ళి ఫుడ్ అక్కడ గ్రిల్ చేసుకోవటం కానీ అట్లా చేసుకుంటారు. పక్కన చూసారా మనకి బొగ్గులు బ్యాగులు, టెంట్స్ ఇవన్నీ చాలా ఉంటాయి, గ్రిల్ చేసుకునేవి ఇవన్నీ చాలా ఉంటాయి. ఈ వీకెండ్ చాలా మంది వెళ్తారు బయటికి. అట్లాగే ప్లాంట్స్ కానీ ఇక్కడ కేరళ వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి ఇక్కడంతా ఏంటంటే వీళ్ళ ఏదో ఫుడ్ ఫెస్టివల్ అనుకుంటా, కొత్తగా పెట్టున్నారు. మొత్తం లోపలంతా స్వీట్స్ కానీ డ్రింక్స్, మనం ఇప్పుడు నన్నారి సిరప్స్ అట్లాంటివి ఉంటాయి కదా, ఇంకా అలాంటివన్నీ పెట్టున్నారు. కొన్ని టాయ్స్ లాగా అట్లా పెట్టున్నారనమాట. చిన్న ఎగ్జిబిషన్ లాగా అలా పెట్టున్నారు. ఏంటా అని వెళ్ళాను అనమాట. జస్ట్ అలా లోపలికి వెళ్తే ఇక్కడ మొత్తం ఇలా స్వీట్స్ అలా పెట్టున్నాయి. అక్కడ రాసింది 90s అని, మేబీ 90s కిడ్స్ అట్లా ఫుడ్ అయి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. ఇక్కడైతే ఎవరు లేరు మేము వెళ్ళిన టైంలో, మార్నింగ్ టైం కదా, జస్ట్ ఇంకా ఒకరిద్దరు ఉన్నారంతే. మేబీ ఆ తర్వాత 10 తర్వాత ఆఫ్టర్నూన్ అలా అయితే కనిపించవచ్చు మనకి. ఇవైతే మొత్తం ఇంకా డ్రింక్స్ అవి అనమాట, అక్కడ అలా పెట్టేశారు. చక్కగా ఇటు సైడ్కి అంతా ఇటువైపు పిల్లలు ఆడుకునే బొమ్మలు కానీ అట్లా అవన్నీ పెట్టేసి ఉన్నాయి. చాలా బాగా డెకరేట్ చేశారు, పెద్ద పెద్ద ట్రీస్ లాగా పెట్టి చాలా బాగా డెకరేట్ చేశారు. కొంచెం సేపు ఒక 10 minutes అట్లా మేము యాక్చువల్ గ్రోసరీస్కి వెళ్ళాము. ఇంకా పైకి వెళ్ళి ఇక్కడ చూసారా, ఇవన్నీ క్యాంపింగ్కి వెళ్ళే ఐటమ్స్ అనమాట. ఇది చూడండి ఇక్కడ, దీనికి పైన ఒత్తిలాగా ఉంది, లోపల ఐ థింక్ పెట్రోల్ కానీ అలా పోసి వెలిగించుకొని క్యాంపింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. మనం లైటరు అలా వాడుకుంటాం కదా, అట్లా యూజ్ చేసుకోవటానికని పెట్టినట్లున్నారు. చాలా కొత్త కొత్త ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ ఇంకా ప్లాంట్స్ అన్నమాట. ఇవి సీడ్స్. మనకి ఈ వింటర్ సీజన్ లో చాలా మంది ఎక్కడ స్కూల్స్ దగ్గర కూడా చిన్న చిన్న ప్లేసెస్ ఉంటే అదంతా నీట్ గా చేసుకొని సీడ్స్ అలా వేసుకుంటూ ఉంటారు. ఫస్ట్ టైం నేను చాటలు చూస్తున్నాను యుఏఈ వచ్చిన తర్వాత. ఇప్పటి వరకు అయితే నాకు కనిపించలేదు ఎక్కడ. ఫస్ట్ టైం ఇది కేరళ వాళ్ళ ఫుడ్ ఫెస్టివల్ పెట్టినట్లున్నారు, అక్కడ అవి పెట్టున్నాయి అనమాట. మనకి యాక్చువల్ గా విలేజెస్ లో ఇండియాలో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి కదా, ఫస్ట్ టైం చూసాను అనమాట. లాస్ట్ లో మళ్ళీ వెళ్దాము అక్కడ ఒకసారి చూసి తీసుకుందాం అనుకున్నా ఒకటి, ఇంకా అప్పటికి టైం అయిపోతుంది అని అలా మర్చిపోయి వెళ్ళిపోయాను. ఫిష్ ట్యాంక్ అవన్నీ ఇక్కడ చూడండి, చిన్న చిన్న ఫిషెస్, ఒక డబ్బాలో ఒక ఫిష్ నే ఉంచేశారు అట్లాగా. చాలా బాగున్నాయి, పిల్లలైతే మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా అక్కడంతా ఒకసారి అదంతా చూసేసి కిందకి వెళ్ళిపోయి మళ్ళీ గ్రోసరీస్ అంటే ఏం లేవులేండి, ఇంకా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అట్లా తీసుకొని ఇంక వచ్చేసాము. సరే ఇంకా మళ్ళీ ఈవినింగ్ అయితే మళ్ళీ డిన్నర్ అది ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి టైం ఎక్కువ ఫాస్టింగ్ లో ఉన్నప్పుడు ఎక్కువ బయట ఎందుకు అంత ఎక్కువ తిరగటము, అంతా మనం వాక్ చేసినా కూడా మళ్ళీ ఎక్కువ ఆకలిగా ఉంటుంది కదా, అలసిపోయినట్లు ఉంటాం, మళ్ళీ ఈవినింగ్ కి వర్క్ చేయలేం.
సరే అంత అవసరం కూడా ఏం లేదు. సరే తీసుకొని వచ్చి ఇక్కడ సరే మినపలడ్డు ప్రిపేర్ చేద్దాం, సున్నుండ అంటాం కదా, చేద్దామని స్టార్ట్ చేసుకున్నాను. ఇది మధ్యాహ్నం పూట. ఇక్కడ చూడండి, జస్ట్ చెప్తాను, షార్ట్ లాగా చేసేసాను. ఇది 1 కప్పు మినపప్పు తీసుకొని వేయించుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యి మనకు స్మెల్ వస్తూ ఉంటాయి కదా, అప్పుడు అవి వేరే ప్లేట్లోకి తీసుకొని కొంచెం నెయ్యి వేసుకొని 1 కప్పు రవ్వ వేసుకొని 1 కప్పు ఎండు కొబ్బరి పొడి వేసుకున్నాను. రవ్వ కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఇప్పుడు మిక్సీ జార్లోకి మినపప్పు తీసుకొని ఈ మినపప్పుని కొంచెం బరగ్గా ఉండేటట్లు చేసుకుంటే తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. చాలా మంది చాలా మెత్తగా పౌడర్ లాగా చేసేస్తారు కదా, అలా కాకుండా ఇలా చేసుకుంటే చాలా బాగుంటది. 2 కప్పుల బెల్లం అయితే స్వీట్ మీరు అడ్జస్ట్ చేసుకోండి. నాకు 2 కప్పులు వేసుకుంటే సరిపోయింది తీపి. అంటే ఒక్కోసారి బెల్లంలో కూడా తేడా ఉంటుంది కదా, తీపి చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మినప్పపిండి అంతా రవ్వలో వేసేసుకొని యాలకుల పొడి, జీడిపప్పు వేసుకొని ఇక్కడ నెయ్యి కూడా 1 కప్పు వరకు పట్టింది. ఇంకా చక్కగా ఇలా బాల్స్ లాగా చుట్టేసుకోవటమే. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. నెయ్యి వేసాము, బెల్లము, ఇవి హెల్దీ కదా. చాలా మంది సున్నుండలు అంటే కొంచెం అంత ఇష్టంగా నోటికి చుట్టుకొస్తూ ఉంటాయని తినకుండా అలా ఉంటారు కదా. ఇలా మనం రవ్వ వేసి కూడా చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగున్నాయి, ట్రై చేసి చూడండి ఒకసారి. ఇక్కడైతే ఈవినింగ్ లోకి లడ్డు అది ప్రిపేర్ చేసి ఇంకా అదంతా సర్దేసుకొని మళ్ళీ ఈవినింగ్ ఇంకా మళ్ళీ డిన్నర్ అయితే స్టార్ట్ చేసుకోవాలి కదా. ఇక్కడ రెసిపీస్ అయితే ఎక్కువ షార్ట్స్ లోకే వస్తున్నాయి. ఎక్కువ ఇక్కడైతే షూట్ చేయట్లేదు, మరీ లెంతీ అయిపోతుంది కదా, ఏం షూట్ చేయలేదు. లడ్డు కూడా షార్ట్ వీడియోకి అని చెప్పేసి షూట్ చేశాను. అది మీకు రేపు అట్లా వస్తుంది. సరే, ఇక్కడైతే ఇంకా ఈ రెసిపీస్ కూడా షార్ట్ వీడియోలో వస్తాయి. ఎవరన్నా కావాలంటే చెక్ చేయండి ఒకసారి. డిన్నర్లోకి ఇంకా పరాటా, పెసరపప్పు ఉంటాయి కదా ఎల్లో కలర్వి, అవి వేసుకొని ఇట్లా పరోటా లాగా చేస్తున్నాను అనమాట. టేస్ట్ ఇది కూడా చాలా బాగున్నాయి. మనం ఇదైతే చక్కగా మనం ఏదైనా పికెల్తో తినచ్చు, బటర్ వేసుకొని అట్లా, లేకపోతే పెరుగుతో కానీ. ఏదైనా గ్రేవీ కర్రీతో తింటే మాత్రం మనకి ఎలా ఉంటుందంటే కర్రీయే డామినేట్ చేసిద్ది, పరోటాల టేస్ట్ అంత తెలియవు మనకి. ఇలా విడిగా తినేయచ్చు, చక్కగా మెత్తగా ఉంటాయి కాబట్టి తినేయచ్చు. లేదంటే పికెల్తో తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. గ్రేవీ కర్రీస్, మసాలా కర్రీస్లో ఆ ఫ్లేవర్ అనేది డామినేట్ చేస్తుంది కదా పరాటాలు చేసుకున్నప్పుడు. ఆలు పరాటా కానీ, బఠానీ కానీ, ఇట్లా ఏదన్నా చేసుకున్నప్పుడు పికెల్స్, బటరు, కర్డ్తో టేస్ట్ చాలా బాగుంటుంది. ఎంతమంది ఇలా ట్రై చేస్తారు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇదైతే నేను జస్ట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, షార్ట్ వీడియో చూడండి ఎవరన్నా కావాలంటే. గోధుమ పిండిలో ఉప్పు, కారం, నానబెట్టిన పెసరపప్పు, కసూరి మేతి, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర వేసుకొని కలుపుకున్నాను. పిండంతా బాగా కలుపుకొని ఇంకా లాస్ట్లో కొత్తిమీర మీరు పిండిలోనే వేసేసుకోవచ్చు. నేనైతే పరోటా రోల్ చేసేటప్పుడు అలా పైన చల్లుకొని ఇట్లా ఫ్రై చేసుకున్నాను అనమాట. ఆల్రెడీ కర్రీ అయితే చేసేసాను, అంటే రైస్ కూడా కొంచెం చేసి ఒక 2-3 ఇలా పరోటాలు చేసేసుకున్నాను అనమాట. మొత్తం రైస్ కాకుండా కొంచెం కర్రీ అయితే చేశాను. మిక్స్డ్ వెజిటేబుల్తో కొబ్బరి పాలు పోసి కర్రీ చేశాను. ఈ కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంది. ఇది ఏదైనా మసాలా రైస్లోకి లేకపోతే చపాతీలోకి బాగుంటుంది. పరాటాలో కన్నా మనకి చపాతీ, పుల్కా అలాంటి వాటిల్లోకి ఎక్కువ టేస్టీగా ఉంటుంది. ఇట్లా రైస్లో కూడా తినచ్చు. కొంచెం లైట్గా మసాలాలు వేసి రైస్ ప్రిపేర్ చేసి కర్రీ చేశాను. ఒక 3 అట్లా చేశాను అనమాట పరాటాలు. ఇంకా ఈవినింగ్ డిన్నర్ అయితే ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. ఈ వీడియోస్ ఇవన్నీ షార్ట్స్ లాగా అప్లోడ్ చేస్తున్నాను. ఎవరన్నా కావాలంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి, షార్ట్ వీడియోలో వస్తాయి. ఇక్కడ ఇన్ని అంటే ఒక్కోసారి లాంగ్ వీడియోస్ అనేవి రేర్గా అప్లోడ్ చేస్తున్నాను కదా, వీక్లీ ఒక్కోసారి 3 వస్తాయి, 2 వస్తాయి అట్లా. మీకు రెసిపీస్ అంటే చాలా లాంగ్ వీడియో అయిపోతుంది. అంటే రెగ్యులర్గా అయితే 2-3 ఐటమ్స్ ఒకసారి ఏం చెయ్యం కదా, ఎప్పుడన్నా చేసినప్పుడు అవి షార్ట్స్గా అప్లోడ్ చేసేస్తున్నాను.
ఇంకా మొత్తం వంట ఫినిష్ అయిపోయిన తర్వాత ఇంకా అవన్నీ పక్కకు సర్దేసుకొని స్టవ్ అయితే క్లీన్ చేస్తున్నాను. ఇదంతా ఒకసారి మొత్తం ఇంకా మధ్యాహ్నం కొంచెం లడ్డు కూడా ప్రిపేర్ చేశాను కదా, రవ్వ అదంతా కొంచెం పడింది. ఇంకా మనకి చపాతీ పరాటాలు ఇవి చేసినప్పుడు మొత్తం పిండి కానీ అట్లా స్టవ్ మీద అయితే బోల్డ్ అంత పడుతూ ఉంటుంది కదా. సరే అంతా ముందు శుభ్రం చేసేసుకొని ఇంకా ఇది శుభ్రం చేసుకుంటే మనకి చాలా ఇక్కడ అంతా ఖాళీ అయిపోతుంది. నీట్గా పెట్టేసుకొని గిన్నెలైతే నేను ఎప్పుడే అప్పుడు ఆయిల్ లేకపోతే కడిగేసుకుంటూ ఉంటాను వెంటనే. ఎక్కువ గిన్నెలు ఇలా షింకులో అయితే పెట్టేసుకోను అనమాట. ఇంక ఇప్పుడు ఫుడ్ ప్రిపేర్ చేశాను కాబట్టి కొంచెం చపాతీ రోల్ చేసిన పీట, ఫ్రై ప్యాను ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఇంకా ఇవి ఇంతవరకు కడిగి పెట్టేసుకుంటే ఫుడ్ తినేసిన తర్వాత మళ్ళీ గిన్నెలు వస్తాయి, అప్పుడు కొంచెం తక్కువ ఉంటాయి. లేకపోతే మళ్ళీ ఇంకా మనకి చాలా గిన్నెలు వచ్చేస్తాయి, ఇంకా అక్కడ పట్టవన్నమాట. ఎక్కువసేపు నుంచొని కడగాల్సి వస్తుంది. ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే కొంచెం మనకు కూడా అంత ఎక్కువ టైం నుంచునే పని ఉండదు, ఎక్కువ అంత కష్టం అనిపించదు కదా. అన్నీ ఒక్కసారి అలా వేసేసుకొని అట్లా నుంచొని కడగాలంటే కొంచెం కష్టంగానే అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు పైన అప్పుడు ఫినిష్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది కదా. ఇక్కడైతే ఇంకా మొత్తం గిన్నెలు ఇవన్నీ ఫినిష్ చేసేసుకొని హౌస్ క్లీన్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ పూజ అయితే చేసుకోవాలి. ఇంక ఈ రోజుతో మనకి కార్తీక మాసం అయితే ఫినిష్ అయిపోతుంది కదా. ఇంకా రేపటి నుండి ఎంతమంది మీలో పోలిపాడ్యమి ఇవన్నీ జరుపుకుంటారు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చాలా మంది మంత్ అంతా చేసుకోకపోతే ఇంకా లాస్ట్లో వెలిగించుకుంటారు కదా, ఒక్కరోజు అయినా సరే కుదిరిన వాళ్ళు. ఎంతమంది మీలో చేసుకుంటారో కామెంట్ చేయండి. ఇక్కడైతే నాకు ఇంకా ఆల్మోస్ట్ పని అయితే అయిపోయింది. వంట ఫినిష్ చేసుకొని ఒకసారి మొత్తం క్లీన్ చేసుకొని మళ్ళీ హౌస్ అంతా ఊడ్చుకొని క్లీన్ చేసుకొని తర్వాత పూజ స్టార్ట్ చేసుకుంటాను. ఒకసారి క్లీన్ చేసుకుంటే మళ్ళీ స్టవ్ దగ్గర అంతా పడుతుంది కదా, అదంతా కిందంతా మళ్ళీ కాళ్ళ కరుచుకుంటా ఉంటుంది. ఒకసారి అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా ఈవినింగ్ పూజ స్టార్ట్ చేసుకుంటాను. సరే అండి, ఈరోజు వీడియో అయితే ఇదే. నచ్చితే కామెంట్ చేయండి. మీరందరూ ఎలా చేసుకున్నారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రోజుకి వీడియో అయితే ఇదే. ఓకే అండి, ఉంటాను. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.